పరీక్షా ఫలితాల్ని ప్రకటించాలన్న తొందరలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనాన్ని హడావుడిగా ముగించింది. తెలుగు మాధ్యమంలో రాసిన వాళ్ల పరీక్షా పత్రాల్ని మూల్యాంకనానికి భాషా పరిజ్ఞానం లేని వాళ్లకు అప్పగించింది. ఈ విషయంపై తెలుగు మీడియం అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 90% వరకు ఇంగ్లీష్ మాధ్యమం అభ్యర్థులే ఎంపికవుతారని భయపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోతారని చెబుతున్నారు. ఇప్పటికే జీవో 29పై నిరసనలు చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థులు ఫలితాలపైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. టీజీపీఎస్సీ పారదర్శకంగా పరీక్షలను నిర్వహించామని, నిపుణులతో పేపర్లు దిద్దించామని చెప్తున్నప్పటికీ వాటిని నమ్మేందుకు అభ్యర్థులు సిద్ధంగా లేరు. ఫలితాల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అభ్యర్థులకు మధ్య వివక్ష జరిగిందని విమర్శిస్తున్నారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి 27 వరకు జరిగిన మెయిన్స్ రాత పరీక్షల్లో తెలుగు మీడియం వాళ్లకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మాధ్యమంలో గ్రూప్ 1 పరీక్ష రాసిన వాళ్లకు వివక్షాపూరితంగా మార్కులు వేశారని అంటున్నారు. తెలుగు మీడియంలో మెయిన్స్ రాసిన వాళ్లకు మార్కులు వేయలేదని, అలాగే పేపర్లను దిద్దేటప్పుడు నిర్దేశిత నమూనాలో మూల్యాంకనం చేయలేదని చెబుతున్నారు. పరీక్షా ఫలితాల్ని ప్రకటించాలని ప్రభుత్వంపై, కమిషన్పై ఒత్తిడి తేవడంతో హడావుడిగా మూల్యాంకనం చేశారు. మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించగా అందులో కేవలం 67% మందే ప్రధాన పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 7 పేపర్లకు గాను 21,093 మంది పోటీ పడ్డారు. 563 పోస్టులకు జరిగిన ఈ పరీక్షా ఫలితాల్ని టీజీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు తమ వివరాలతో వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ నెల 16 వరకు మార్కులు తెలుసుకోవచ్చు. జనరల్ ర్యాంక్ జాబితాను ప్రకటించి ఒక పోస్టుకు 2 అభ్యర్థుల చొప్పున ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేయనున్నారు. ప్రధానంగా తెలుగు మీడియం అభ్యర్థుల ఆందోళన ఏంటంటే, తెలుగులో ఎలాంటి విషయ పరిజ్ఞానం లేని వాళ్లతో మెయిన్స్ పేపర్లు దిద్దించారని. కేవలం ఇంగ్లీష్ అవగాహన ఉన్న వాళ్లే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మాధ్యమాల పేపర్లు దిద్దటం వల్ల ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్లకు ప్రయోజనం కలిగిందని ఆందోళన చెందుతున్నారు. గతంలో 2011లోనూ 90% మంది ఇంగ్లీష్ మాధ్యమంలో పరీక్షలు రాసిన వాళ్లే ఎంపికైన విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుకు ప్రాధాన్యతనిస్తామని చెబుతున్నప్పటికీ తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం చేసేలా టీజీపీఎస్సీ వ్యవహరిస్తోంది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో 400 మార్కులు దాటిన తెలుగు మీడియం అభ్యర్థులు లేరంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత అన్యాయమో. పరీక్ష రాసిన ఏ అభ్యర్థికి అన్యాయం జరగనివ్వమన్న చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటనలు గాలిమాటలయ్యాయి. ఇప్పటికే జీవో 29 మీద న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులు పరీక్షా పత్రాల మూల్యాంకనంపైన పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దశాబ్ద కాలం పాటు గ్రూప్ 1 కోసం ఎదురు చూసి ఎంతో కష్టపడితే చివరికి ప్రభుత్వం, టీజీపీఎస్సీ నిర్లక్ష్యం వల్ల తమ జీవితాలు నాశనమయ్యాయని బాధపడుతున్నారు. 90% మంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే ఎక్కువ మార్కులు రావటాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లు మెయిన్స్ పేపర్లని ప్రొఫెసర్లతో దిద్దించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు మాధ్యమం పరీక్షా పత్రాలను ఒకరితోనే మూల్యాంకనం చేయించడం వల్ల వాళ్లు కేవలం ఇంగ్లీష్ మాత్రమే అర్థం చేసుకుని వాళ్లకే ఎక్కువ మార్కులు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సైతం వేర్వేరు మాధ్యమాల్లో రాసిన పేపర్లను ఆయా విషయ పరిజ్ఞానం, భాషా పరిజ్ఞానం ఉన్నవాళ్లకే కేటాయిస్తుంది. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం పారదర్శకత పేరుతో ఏ మాధ్యమంలో రాసినా ఇంగ్లీష్ మాధ్యమానికి చెందిన నిపుణులతో పేపర్లు మూల్యాంకనం చేయించింది. జాతీయ స్థాయిలో జరిగే యూపీఎస్సీ పరీక్షల్లో సైతం భాష కంటే అభ్యర్థుల విశ్లేషణా సామర్థ్యం, విషయ పరిజ్ఞానానికే మార్కులు కేటాయిస్తారు. కానీ టీజీపీఎస్సీలో మాత్రం ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఎంచుకున్న వారికి ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థుల ఆందోళనల్ని పట్టించుకోకుండా హడావుడిగా గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్ని నిర్వహించిన ప్రభుత్వం మూల్యాంకనంలోనూ తప్పులే చేసింది. టీజీపీఎస్సీపై ఎలాంటి పట్టు లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా తెలుగు మాధ్యమంలో రాసిన వాళ్ల పేపర్లను
భాషా పరిజ్ఞానం ఉన్న వాళ్ల చేతనే మూల్యాంకనం చేయించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.